కానీ అక్కడ మీరు సంపాదించే 40,000 లేదంటే 50,000 అనుకోండి. మీరు చేసే అక్కడ అంత పని చేస్తాను నేను వీడియోస్ లో చూసా, చాలా పని చేస్తుంటారు. ఇక్కడ చేస్తే అట్లాంటిది ఒక 70,000-80,000 వస్తాయి కదా. వస్తాయి. మరి ఇక్కడే చేసుకోవచ్చు కదా. నామోషి కదా. ఇక్కడ అక్కడ చేసిన పని ఇక్కడ చేయం కదా. చెయ్యరు, ఎవ్వరు చేయరు. వందల మంది, లక్షల మంది ఉన్నారు మన వాళ్ళు. ఎవరైనా ఒక్కరిని చేయమని ఇక్కడ అక్కడ చేసిన పని ఒక్కరు చేయరు. ఇక్కడ తిన్న ప్లేట్ కూడా ఎత్తారు కదా చాలా మంది. అట్లే మరీ అంత అట్లాంటి కాదులే. ప్లేట్ లో నీళ్లు చేతులు కడిగేసుకుని వెళ్ళిపోతారు. నా ప్లేట్ నేను కడుక్కునే రకమే, అట్లేం కాదు. మరీ అంత దారుణం ఏం లేదు. అక్కడ చేసిన పని ఇక్కడ చేయరు చాలా వరకు. అక్కడ అన్ని పనులు చేపిస్తారు వాళ్ళు. ఈ పని అని లేదు. అది ఏసీ కానీ, వాళ్ళ ఫిల్టర్లు కానీ, వాళ్ళ బాత్రూమ్లో ఏమన్నా సామాన్లు పోయినా కానీ అన్నీ కూడా చేపిస్తారు. రాదంటే ఇంకా వాళ్ళు ఎందుకు రాదు, మొగడివే కాదు అనే రకంగా మాట్లాడతారు. ఓ, మీ అక్కడ ఉన్న ఓనర్ అదే మీడియాలో వర్క్ చేస్తారు. అవును, చూసాను నేను వీడియో. సో బాగానే చూసుకుంటా సార్. చాలా అసలు నాకు మా సార్ పనే చెప్పడు. నాకు అసలు ఒక్క రోజు కూడా నాకు ఇది తీసుకోరా నేను అని కూడా చెప్పాడు. పక్కన వాళ్ళ అన్నదమ్ములు చెప్తారు అంతే. వాళ్ళ అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. అందరూ ఒక 4-5 ఫ్యామిలీలు ఒకే ఇంట్లో ఉంటాయి. మేడం 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 అంటారు. అలా వైకుంఠపురం సినిమాలో మేడం సార్ మేడం అంతే అంటారు కదా, అలా. కానీ ఒక్కరోజు కూడా మేడం చూపిస్తే ఇంక నేను ఆని చేయదు కానమాట. చూపించకూడదు వాళ్ళని మనం. ఓకే. అక్కడ ఏ అమ్మాయిని కూడా అసలు చూపించకూడదు. బుర్కా వేసుకునే కూడా చూపిస్తే వాళ్ళకి కేసు అవుతుంది అనమాట. వాళ్ళు కేసు పెట్టచ్చు. అందుకేనా మేడం మిమ్మల్ని చూడాలంటున్నారంటే వచ్చేయండి అందరు. కువైట్ వస్తే చూపిస్తా అన్నారు కదా. గల్ఫ్ దేశాల్లో జీవితం అనగానే అనుకున్నంత పూల పాన్పు అయితే ఖచ్చితంగా కాదు కదా. సో స్టార్టింగ్ మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉండేది అక్కడ? ఫస్ట్ నేను ఈ ఇంట్లో కాదు, ఇంతకుముందు వేరే ఇంట్లో కూడా చేసిన 1.5 year. ఆ ఇంట్లో చాలా ఇబ్బంది పడినా. ఓకే. మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియోలు అంటా ఇట్లా ఇబ్బందులు అంటారు కదా, అసలు ఎలా పెడతారు ఇబ్బంది అంటే? బేసిక్ గా ఇబ్బందులు అంటే కొన్ని ఇళ్లలో అన్నం ఉండదు, తినడానికి అన్నం పెట్టరు సరిగా. ఓకే. కొన్ని ఇళ్లలో పని ఎక్కువ ఉంటుంది, పని 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 పని. కొన్ని ఇళ్లలో నిద్ర ఉండదు. సో ఏదో ఒకటి కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఆ కువైట్ ఇళ్లలో ఖచ్చితంగా 90% ఎవరో ఒక మెంటలోడు ఒకడు ఉంటాడు ఇళ్లలో. ఆ మెంటలోడితో ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఓకే. అయినా కూడా అక్కడే ఉండాలి ఫ్యామిలీ కోసం. అగ్గిపెట్టే రూమ్ అని ఒక ఆయనది చూపించారు కదా, నేను అది కూడా చూసా. మరి ఎంత ఇబ్బంది పడితే ఎందుకు ఇక్కడ ఉండడం? అది ఫ్యామిలీ కోసం అంటారు కదా, వాళ్ళకు కూడా దూరంగానే ఉంటారు, వాళ్ళతో కలిసి ఉండరు. మళ్ళీ 10 సంవత్సరాలకో 22 సంవత్సరాలకో వచ్చి అప్పుడు వస్తారు, మళ్ళీ ఇంకో 3 నెలలు వెళ్ళిపోతారు. మీ గురించి కదా, మామూలుగా ఇంకో 3 నెలలకు వెళ్ళిపోతారు. అలా వచ్చి వెళ్ళేదానికి మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. ఎందుకు అంత కష్టం మరి అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. అంటే మేము అక్కడ ఆ చిన్న అగ్గిపెట్టెలో ఉండి కష్టపడి డబ్బు సంపాదిస్తా ఉంటే వీళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, ఇక్కడ వీళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. అది ఆ హ్యాపీనెస్ కోసం అగ్గిపెట్టెలు ఏమి ఇంకా చిన్నది ఇచ్చినా కూడా పర్లేదు మాకు. అబ్బా, నేను అంటే వాళ్ళ ఫుడ్ కూడా నేను చూస్తాను, మండి ప్లేట్స్ పెడతారు, వాళ్ళు తింటారు, వాళ్ళు వదిలేసిన ప్లేట్లు ఆ ప్లేట్ లోనే మీరు తింటారు, మీరు తిన్న తర్వాత మళ్ళీ అదే ప్లేట్ లో అట్లానే పని మనుషులు తింటారు. మరి ఘోరం కదండి. అంటే వేస్ట్ చేయరు అన్నాన్ని వాళ్ళు. పక్కన ముందే ఒక ప్లేట్ లో మీకు ఇచ్చేయచ్చు కదా, అలా వేస్ట్ చేయనప్పుడు. మామూలుగా అట్లే తింటారు వాళ్ళ గల్ఫ్ కంట్రీ మొత్తం అట్లే తింటారు. నిజంగా ఘోరంగా అనిపిస్తుంది అండి. అంటే ఎందుకులే అంత కష్టం వచ్చేసి కదా అనుకున్నా. సరే, ఇంకా మీరు చెప్పారు కదా మీరు అక్కడ ఎలా ఉంటే మీ ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉండాలి అని అయితే మీరు అనుకున్నారు. అంటే మీకు ఎప్పుడు పోలేదు, మీరు ఎప్పుడు చూడలేదు కాబట్టి మీకు కష్టంగా ఉంటది. అంటే మీకు సెట్ అయింది కాబట్టి మీరు ఇక్కడ సెట్ అయినారు కాబట్టి. సో మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీస్ అన్ని ఎంతసేపు గల్ఫ్ 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 అని ఆలోచిస్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏదో డబ్బులు సంపాదించుకుందాం అన్న ఆలోచనతోనే వెళ్తారు. వీసా ఇష్యూస్ కూడా చాలానే ఉంటాయి కదా గల్ఫ్ కి వెళ్ళాలంటే. అక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా, ముందు అక్కడ ఏదో ఒక దాంట్లో సెటిల్ అవ్వాలి, లేదంటే మళ్ళీ వెనక్కి పంపించడం, ఇలా అన్ని ఉంటాయి కదా. అంటే ఇప్పుడు నేను చెప్పే వర్క్లన్నీ అట్లా ఏమి ఇబ్బంది ఉండదు. నీకు దగ్గర పని ఉందంటే నువ్వు వీసా ఇచ్చినావు అంటే నేను తీసుకుంటారు అనమాట. ఇంకా వేరే వీసాలు ఉన్నాయి, సూన్ వీసాలు అంట, ఇట్లా బయట పని చేసుకునేవి, ఆఫీస్ వీసాలు అంట, ఇట్లా ఉంటాయి, కంపెనీ వీసాలు అంట. అవి బాగుంటాయి, మళ్ళీ అవి సెటిల్ అనమాట ఇంకా వాళ్ళ లైఫ్. ఇవన్నీ ఏంటంటే నీకు పని కావాలంటే నువ్వు వీసా ఇచ్చినావంటే నేను నీ దగ్గరకు వస్తాను. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ నుంచి వదిలేసి సడన్ గా గల్ఫ్ వెళ్ళు అక్కడ సంపాదించవచ్చు బాగా అని ఎవరని చెప్పారా? ఎవరు అంటే మా నాన్న ఆల్రెడీ గల్ఫ్ పోయినాడు, అంటే అది వస్తుంది అనమాట, అట్లా వస్తుంది అనమాట. మా నాన్న వచ్చినాడు, మా నాన్న పోయినప్పుడు కోవిడ్ కొట్టినాడు అనమాట మా నాన్న. సో కొట్టినప్పుడు మా నాన్నకి ఫింగర్ వేసి పంపించేసాను అనమాట. అక్కడ ఏదైనా మనం ఏదైనా చేస్తే పాస్పోర్ట్ ఫింగర్ వేసి పంపించేస్తాం మళ్ళీ రాగంట. అట్లా మా నాన్న చేసినాడు. మళ్ళీ మా అమ్మ సౌదీకి,
ఇంకా నాకు కూడా ఆశ ఉంటుంది కదా. మా కడప జిల్లా చాలా వరకు అక్కడికి వెళ్ళి అక్కడ ఎంత కష్టపడినా ఇంటికి వచ్చి టిప్ టాప్ గా వస్తారు కదా. సో అవన్నీ చూసినప్పుడు అరే నేను కూడా పోవాలి, డబ్బు సంపాది, ఇక్కడ ఎన్నాళ్ళు కష్టపడతాం, ఆడికి పోదాం అని ఆశతో వెళ్ళిపోతాం. వెళ్ళిపోయారు. మరి వెళ్ళిపోయారు, ఆ వర్క్ చేసుకుంటున్నారు. మళ్ళీ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసి? ఇది ఇప్పటి నుంచి కాదు కదా, చాలా ఏళ్ళ నుంచి, ముందు నుంచే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా క్లిక్ అయింది మీది. అవును కదా. ఫస్ట్ వీడియో ఏది బాగా క్లిక్ అయింది? వీడియో అంటే నేను చెన్నై నుంచి ఫ్లైట్ ఎక్కుతున్నాను అనమాట. అది బాగా వైరల్ అయింది. దాని తర్వాత ఇంకా మా ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాయని చెప్పి ముసలోడా అన్న, అది వైరల్ అయిపోయింది బాగా. అంటే ముసలోడా అంటావేంది, వాళ్ళని ముసలోడా అనొచ్చా, రే అంట. అక్కడ మామూలుగా ఎవరైనా సరే ఆడవాళ్ళని ముసిల్ది అంటారు, మగవాళ్ళని ముసలోడా అంటారు. అంటే వాళ్ళ వయసు వాళ్ళు ఏం పెద్ద వయసు అయిపోయిన వాళ్ళు కాదు వాళ్ళు. అట్లా అనడం అలవాటు అనమాట అందరికి, మన తెలుగు వాళ్ళందరికీ. అక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. సో నేను అన్ని పట్టించుకోవడం, అవి పట్టించుకుంటే మనం ఏడు దాకా రాలేము కూడా. ఓకే, ముందు ఒక ఇంట్లో ఉండి ఆ ఇంట్లోంచి ఇంటికి వెళ్ళారు, అలా వెళ్ళిపోవచ్చా? ఆ ఇంట్లో ఉండి ఇంటికి వచ్చేసినాం, ఇబ్బంది వచ్చింది నాకు. ఇంటికి వచ్చేసి ఒక 5 years ఇక్కడే ఉండి మళ్ళా పోయినా. 5 years ఇక్కడ ఉన్నారు. ఈ 5 years లో ఇవన్నీ జరిగినాయి. యూట్యూబ్ అంట, ఈ టిక్ టాక్లు అంట, డుక్ స్మార్ట్ అంట, ఇవన్నీ సినిమా ఫీల్డ్ అంట, ఇవన్నీ జరిగి తర్వాత కరోనా టైంలో కొద్దిగా ఇబ్బంది వచ్చి ఇంట్లో ఇబ్బంది వల్ల మళ్ళీ పోవాల్సి వచ్చింది. కరోనా టైంలో ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూ వల్ల వెళ్ళిపోయినా. ఓకే, మీ వైఫ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారా? ఫుల్ సపోర్ట్. ఇక్కడ ఉండు, లేదంటే ఇది చెయ్యి, అట్లా అని ఏం లేదు, కానీ డబ్బులు కావాలి, నువ్వు ఆడికైనా డబ్బులు కావాలి, మనకు సపోర్ట్ చేస్తారు. ఫుల్ సపోర్ట్. మరి ఇప్పుడు 2 years అక్కడ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ వచ్చేసారు. ఈ 2 years అక్కడ ఎంత సంపాదించారు? బాగా ఎంత సంపాదించానంటే నాకు తెలిసి అక్కడ ఉండి సంపాదించింది కన్నా ఇప్పుడు దేవుని దేవాల యూట్యూబ్ లో వచ్చిన డబ్బులు ఎక్కువ దానికన్నా. సో హ్యాపీ. మరి ఇంకే అందుకే యూట్యూబ్ లో అంటే ఒక్కసారిగా ఇది యూట్యూబ్ నమ్ముకునే దానికి కుదరదు కదా. సో అది మనకి కూడి పెట్టేది, ఇది ఉన్నట్టు ఎత్తిపోయిందంటే నేనేం చేశాను, మళ్ళీ నమ్మకం లేదు. జనాలు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఐడియా ఉంటా పక్కా ఉంటా. మీ సపోర్ట్ మీద ఆధారపడి ఉంటది గైస్, అని వెళ్ళాలా వద్దా అనేది, అంతే కదండి. చెప్పేస్తాను నేను. ఓకే, వెంకీ గారి లైఫ్ లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్ ఆర్ థింగ్ ఏంటి? నా పెళ్ళి. ఇంక వేరే హ్యాపీనెస్ ఏం లేదు, మా భార్య అంతే. పెళ్ళి, నా పెళ్ళం అంటే ఎంత గర్వంగా, నా పెళ్ళి అసలు ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారు. సో ఆమె లేకపోతే నేను ఎక్కడుండిండో. అదే ఇప్పుడు చెప్పినా కదా, గొడవలు పోదాము, వాళ్ళని కొడదాము, డబ్బు సంపాదిద్దాం. సో ఆమె వచ్చిన తర్వాత కొద్దిగా భయం అనమాట. ఆ పాప ఉంటుంది, ఆ భార్య ఉంది, మనం అట్లాంటివన్నీ చేయకూడదు. సో హ్యాపీనెస్ అంటే నా భార్య అంతే. కీర్తి గారు మీరు గెలిచేశారండి జీవితంలో. హ్యాపీనెస్ అంటే భార్య. 2 నెలల్లో అంతలా ఏం నచ్చింది కీర్తి గారిలో మీకు? అప్పుడు నచ్చిందంటే ఏమో తెలియదు, టోటల్ గా నచ్చింది అంతే. రీజన్ కూడా ఏం లేదు, టోటల్ గా నచ్చింది. ప్రేమించడానికి రీజన్ లేనప్పుడే ఆ ప్రేమ జీవితాంతో ఉంటది. కారణం ఉంటే ఆ కారణం ఏం లేదు, వచ్చింది అంతే. చేసుకోవాలనుకున్నా ఫిక్స్ అయిపోయా, చేసేసుకున్నా. ఇప్పుడు నా పెళ్ళాం. సూపర్.